పానకల్లో గల పచ్చల ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ పట్టణంలోని పానకల్లో గల చారిత్రాత్మక పచ్చల ఛాయ సోమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. వచ్చే సంవత్సరంలోగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు మంత్రి. మాది పేదల ప్రభుత్వం, మహిళా సంక్షేమమే మా ధ్యేయం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బుకోని రమేష్ గౌడ్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా గవర్నమెంట్ లేకుండే అంతకుముందు మనం చేసిన ఈ సర్కిల్ అభివృద్ధి కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇంటి కట్టించిన అప్పుడు మనం కట్టించిన ఈ ముత్యాలమ్మ కాలనీ మొదలుపెట్టుకుంటే ఆ పక్కకున్న హౌసింగ్ బోర్డు కాలనీ కూడా నేను కట్టించింది. దాని పక్కన మరొక 50 ఎకరాల స్థలం ఉన్నది. అక్కడ కూడా ఇల్లు లేని వారికి ఆ ల్యాండ్ తీసుకొని త్వరలోనే అక్కడ కూడా దాదాపు 1500 ఇల్లు వస్తున్నాయి. ఆ కాలనీలో కూడా ఇల్లు కట్టియబోతున్నాం. 5 లక్షల రూపాయలతోని ప్రతి ఒక్క పేదవానికి అక్కడ ఇస్తున్నాం ఇల్లు. మళ్ళా మీ సొంతంగా ప్లాట్ ఉండి ముత్యాలమ్మ గుళ్ళు కానీ, వెంకటరమణ కానీ ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. గతంలో ఇచ్చిన పట్టాలతో పాటు ఈ నెల 11వ తారీఖు రోజు మనం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో లాస్ట్ గ్యారెంటీ ఏంటంటే 5 లక్షలతోనే ఇందిరమ్మ గృహాలు సొంత స్థలం ఉన్న వారికి 11వ తారీఖు భద్రాచలంలో నేను ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే నాదొకటే కోరిక, 5 సార్లు ఎమ్మెల్యేగా ఆదరించి గెలిపించాను. ఈసారి మొత్తం కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టియాలి, రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి, మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మన 12,000 మంది పిల్లల్ని పిలిచి భోజనాలు పెట్టి జాబ్ మేళా పెడితే మా కలెక్టర్ గారు ఇలా లేరు, మన శివరాత్రి అని ఇంటికి వెళ్ళారు. మా జాయింట్ కలెక్టర్ గారు అందరం కష్టపడి 6,400 మందికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్యాకేజ్తో 6,500 జాబ్ మేళా పెట్టిస్తున్నాం. అన్నపూర్ణ క్యాంటీన్ కానీ ఇప్పుడే చెప్పిన 5 రూపాయల భోజనంతో పాటు రోడ్ల ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం. ఆ రోజు మంత్రి పదవి వదిలిపెట్టింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు, నేను ఎన్ని నిధులు అడిగినా ఇస్తాడు. ఆయన ఉన్న ఎస్ఎల్పిసి కాలువలో నీళ్ళు లేవు, దాన్ని లైనింగ్ చేపిస్తున్నా. 2,000 కోట్లతో సొరంగాన్ని మళ్ళీ స్టార్ట్ చేయించిన 2 నెలల్లో పూర్తి చేస్తే మనకెప్పుడు నీళ్ళు వస్తాయి. ఈ కాలువ ఇలా D30తో 1 లేని కాలువ. ఎందుకు? సాగర్లో నీళ్ళు లేవు, శ్రీశైలం నీళ్ళు లేవు, అక్కడ పోయిన ఆంధ్రాకు పోతున్నాయి. అందుకని సొరంగాన్ని తెచ్చుకుంటున్నా. ఎదిరిచ్చిన 1 రూపాయి ఉంటాడు. మంచిగా ఉన్న వాళ్ళు అయితే చాలా 5వ సారి గెలిపించాను, ఒకసారి ఎంపీకి 6 సార్లు గెలిపించాను. అందుకే నన్ను ఎవరు తిట్టే అలవాటు లేదు. నా చేతులంత సాయం చేసే అలవాటు తప్ప. తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఇంత పెద్ద నాయకులు చేసినారు. మీ తప్పకుండా రుణం తీర్చుకుంటానని శివరాత్రి రోజు మీ అందరికి మాట ఇస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు పచ్చల సోమేశ్వర స్వామి, ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం అంటేనే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలయాలు. ఇది భారతదేశంలో కానీ, మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ పాటు ఇవాళ మహిళలకు ఏ పేద మహిళకైనా భారం పడితే ఆ మహిళ మీదనే పడుతుంది. పిల్లలకు అన్నం పెట్టాలి, పిల్లలకు మంచి చదువులు చదివించాలి. ఆ భారాన్ని గురించి కొద్దిగా విముక్తి కలిగాలని చెప్పి 2 మహిళలకు సంబంధించిన మగవారు ఇవాళ ఎవరికి ఆలోచన రాని విధంగా 200 యూనిట్ల వరకు నెలకు 600-700 రూపాయలు ఇవాళ మహిళలకు భారం తగ్గించే విధంగా కుటుంబం మీద ఉచిత కరెంట్ ఇవ్వడం. 1,200 రూపాయల గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఆ పేద మహిళలు మళ్ళా కళ్ళల్లో నీరు గారుతూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి వచ్చిన పరిస్థితులలో ఈ నెల మన నుంచే 1వ తారీఖు నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళా పక్షపాతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం. తప్పకుండా రాబో కాలంలో మహిళా సంఘాలని ఆర్థికంగా చేయాలని మేము ప్రతి మీటింగ్లో కూడా మేము ముఖ్యమంత్రి గారు అందరం ఆలోచిస్తున్నాం. ప్రతి మహిళని
ఆర్థిక మహిళా సంఘాలని ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చి గతంలో మాదిరిగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రతి మహిళని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మా ప్రణాళిక ఉండబోతున్నది. త్వరలోనే మీరు అన్నీ కూడా చూస్తారు. మీరు విభిన్నమైన కార్యక్రమాలతో ఇందిరమ్మ ఇల్లు రేపు భద్రాచలం రాముని పాదాల దగ్గర ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల లెక్క పేదవాడు 10 ఏళ్ళకెళ్ళి ఇల్లు కట్టుకోలేక రోడ్డు మీద పడుకునే పరిస్థితి నుంచి అందరికి కూడా దాదాపు 4,50,000 ఇల్లు 5 లక్షల రూపాయలు 4 దశల్లో పేమెంట్ చేస్తూ నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. తప్పకుండా ఉద్యోగాలు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. శివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ చల్లగా ఉండాలని మా ప్రభుత్వం మీ పట్ల పేదల పట్ల అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.